అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: మిరపను ఆశిస్తున్న చీడపీడలు నివారణ, పూత కాత దశలో ఉన్న ఖరీఫ్ కందిని నష్టపరుస్తున్న పురుగులు సమగ్ర సస్యరక్షణ, జనవరి మాసంలో వేసుకోదగ్గ ఏకవార్షిక బహువార్షిక పశుగ్రాసాలు, అపరాల్లో దీర్ఘకాలపు పంట కంది రకాన్ని బట్టి 150 నుంచి 170 రోజుల్లో అంది వస్తుంది. మెట్ట పంటగా ఖరీఫ్లో విత్తిన కంది పైరు ప్రస్తుతం పూత నుంచి కాయ దశలో ఉంది. ఈ దశలోని పంటకు పలు చీడపీడలు ఆశించే ఆస్కారం అధికం. ముఖ్యంగా మరూక మచ్చల పురుగు, శనగపచ్చ పురుగు, కాయ ఈగ ఆశించి అటు దిగుబడిని ఇటు నాణ్యతను హరించి వేస్తాయి. ఈ పురుగులను సకాలంలో గుర్తించి నివారించుకోగలిగితే కంది నుంచి మంచి దిగుబడులు పొందే ఆస్కారం ఉందంటూ నివారణకు పాటించాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యలను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పార్వతీపురం, మన్యం జిల్లా రస్తాకుంటబాయి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ అమృత వీణ. ప్రస్తుతం కంది పూత దశలో ఉంది. ఈ పూత, పిందె మరియు కాయ దశలలో ఎక్కువగా పురుగులు ఆశించి నష్టాన్ని కలుగజేస్తున్నాయి. వీటిలో ముఖ్యమైనవి మొదటగా శనగపచ్చ పురుగు విషయానికి వస్తే, ఈ శనగపచ్చ పురుగు పూత, పిందె దశలలో ఎక్కువగా ఆశిస్తుంది. కాయలకు రంధ్రం చేసి లోపల ఉన్న గింజల్ని తిని నష్టపరుస్తుంది. దీని నివారణ కోసం సమగ్ర సస్యరక్షణ చర్యలను చేపట్టాలి. ఈ పురుగును తట్టుకునే రకాలైనటువంటి LRG41, LRG30 వంటి రకాలను సాగు చేసుకోవాలి. వేసవిలో లోతు దుక్కులు చేసుకోవాలి. లోతు దుక్కులు చేసుకోవడం వల్ల కోశస్థ దశలు పక్షుల బారిన పడి నాశనం అవుతాయి. ఈ పురుగు ఎక్కువగా ఆశించినటువంటి జొన్న, మినుము, నువ్వులతో పంట మార్పిడి చేసుకోవాలి. అంతర పంటలుగా మినుము వంటి పంటలను వేసుకోవడం వల్ల సహజ శత్రువులను పెంపొందించుకోవచ్చు. ఎకరానికి 4 నుంచి 5 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకొని ఈ పురుగు యొక్క ఉధృతిని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలి. ఎకరానికి 20 పక్షి స్థావరాలను ఏర్పాటు చేసుకోవాలి. పురుగు గుడ్లను గమనించినప్పుడు, అలానే మొదటి దశ గొంగళి పురుగులను గమనించినప్పుడు 5% వేపగింజల కషాయం లేదా 5 మిల్లీలీటర్ల వేప నూనె లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పురుగు మందులను విచక్షణ రహితంగా వాడుకోకూడదు. పురుగు ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు క్లోర్ఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా అసిఫేట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ పురుగు యొక్క ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు లాంబ్డా సాహెలోత్రిన్ 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా సమగ్ర సస్యరక్షణను పాటించి కాయతొలుచు పురుగుని మనం నివారించుకోవచ్చు. మరక మచ్చల పురుగు, ఈ పురుగునే మనం గూడు పురుగు లేదా బూజు పురుగు అని అంటాము. దీని యొక్క మొదటి దశలు మొగ్గల లోపలే గడుపుతుంది. తర్వాత దశలలో లేత ఆకులను, కాయలను గూడుగా చేసుకొని లోపల ఉన్న గింజలను తిని నష్టపరుస్తుంది. దీని నివారణ కోసం ఎమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లేదా క్లోరాంట్రలిప్రోలే 0.3 మిల్లీలీటర్లు లేదా నోవాల్యురాన్ 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం వల్ల ఈ పురుగుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. కాయ ఈగ, ఈ కాయ ఈగ దీని యొక్క జీవిత కాలాన్ని అంతా కాయ లోపలే గడుపుతుంది. పిందె దశలో తల్లి పురుగు కాయల మీద గుడ్లను పెడుతుంది. ఈ గుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు కాయ లోపల ఉండి గింజలను తినివేస్తాయి. కాబట్టి ఈ కాయ ఈగ ఆశించినప్పుడు నష్టం అనేది బయటకు కనిపించదు. దీని నివారణ కోసం డైమిథయేట్ 2 మిల్లీలీటర్లు లేదా
థయోమిథాక్సమ్ 0.4 గ్రాములు లేదా ప్రొఫెనోఫాస్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకొని ఈ పురుగుని అరికట్టవచ్చు. ఈ విధంగా పూత, పిందె మరియు కాయ దశలలో సమగ్ర సస్యరక్ష చర్యలను పాటించి పురుగు యొక్క ఉధృతిని తగ్గించుకొని అధిక దిగుబడులను పొందడానికి ఆస్కారం ఉంటుంది. అన్నదాత టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా పంటల సాగులో రైతులు లేవనెత్తే సందేహాలకు దృశ్యరూపం మీకోసం. డ్రమ్ సీడర్తో వరి విత్తుకున్నాము. ఈ పైరులో ఎరువులు, కలుపు యాజమాన్యం గురించి తెలియజేయండి అంటూ అడుగుతున్నారు. నల్గొండ జిల్లా పిఏపల్లి నుంచి జానేమియా. డ్రమ్ సీడర్ పద్ధతిలో లేదా నేరుగా విత్తిన వరి సాగు విషయంలో కనుక చూసినట్లయితే ఎరువుల యాజమాన్యం అనేది తప్పనిసరిగా రైతాంగం పాటించాలి. నాటు వరికి ఏదైతే సిఫారు చేసిన ఎరువుల మోతాదు ఏదైతే ఉందో అదే సిఫారసు ఈ పద్ధతిలో కూడా మనం వాడుకున్నట్లయితే సరిపోతుంది. నాటు వేసేదానికంటే ముందుగా ఎకరానికి ఒక బస్తా డిఏపి మరియు ఒక 15 కిలోల మ్యూరట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలి. దాని తర్వాత యూరియాను 32 కిలోలు 32 కిలోలు 32 కిలోలు విత్తిన 15 నుంచి 20 రోజులకు ఒకసారి మరియు పిలక దశలో ఒకసారి మరియు చిరుపట దశలో ఒకసారి వేసుకున్నట్లయితే సరిపోతుంది. ఆఖరి దఫా మనం యూరియా వేసుకున్నప్పుడు దాంతోపాటు తప్పనిసరిగా ఒక 20 కిలోల మ్యూరట్ ఆఫ్ పొటాష్ కూడా కలిపి వేసుకున్నట్లయితే వరి పంటకు కావాల్సినటువంటి పోషకాలను మనం అందించడానికి అవకాశం ఉందని చెప్పి రైతాంగం గుర్తుంచుకోవాలి. దమ్ము చేసిన వరి మాగంలో నేరుగా విత్తి వరి సాగు చేసినప్పుడు కలుపు అనేది ప్రధాన సమస్యగా ఉంటుంది. ఈ పద్ధతిలో మొదట 40-45 రోజుల వరకు కలుపు లేకుండా తప్పనిసరిగా రైతాంగం జాగ్రత్త వహించాలి. లేనట్లయితే మనకు వరి దిగుబడులు అనేది గణనీయంగా తగ్గిపోవడం అనేది గమనించడం జరిగింది. దీంట్లో వరి విత్తనాలను చల్లుకున్న తర్వాత 48 గంటల లోపు అంటే 2 రోజుల లోపల మనం కనుక చూసుకున్నట్లయితే ఈ ప్రిట్లాక్లోర్ ప్లస్ సేఫనార్ కలిపినటువంటి కలుపు మందు 600 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి 20 కిలోల ఇసుకతో కలిపి మనం చల్లుకోవడానికి అవకాశం ఉంది. అలా కానట్లయితే పైరజో సల్ఫరాన్ ఇథైల్ అనే కలుపు మందు ఏదైతే ఉందో ఇది 80 గ్రాములు ఒక 150 నుంచి 200 లీటర్ల నీళ్ళలో కలుపుకొని స్ప్రే చేసుకోవడం ద్వారా, పిచికారీ చేసుకోవడం ద్వారా కూడా ఈ వరి లోపల మొదట్లో వచ్చేటువంటి కలుపును మనం సమర్థవంతంగా నివారించుకోవడానికి అవకాశం ఉందని చెప్పి రైతాంగం గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా వరి మొలకెత్తిన తర్వాత 20-25 రోజుల మధ్యలో అంటే ముఖ్యంగా కలుపు 2 నుంచి 3 ఆకు దశలో ఉన్నప్పుడు కూడా ఈ పెనాక్సిలామ్ ప్లస్ సయాలోఫాబ్ బ్యూటైల్ కలిసినటువంటి కలుపు మందు ఏదైతే ఉందో ఇది ఎకరానికి 800 నుంచి 900 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవచ్చు. అంతేకాకుండా ట్రయాఫోమిన్ ప్లస్ ఇథాక్సీ సల్ఫరాన్ కలిపి ఉన్నటువంటి కలుపు మందు కనుక చూసుకున్నట్లయితే ఇది 90 గ్రాములు ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవడం ద్వారా కూడా కలుపును సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. ఈ 2 కలుపు మందులే కాకుండా మెటాసల్ఫిరాన్ మీథైల్ మరియు క్లోరోమ్యూరాన్ ఇథైల్ కలిపినటువంటి కలుపు మందును 8 గ్రాములు ఒక ఎకరానికి పిచికారీ ద్వారా కూడా సమర్థవంతంగా కలుపు నివారణ చేసుకోవచ్చు. వేసవిలో ఏప్రిల్ నుంచి జూలై మాసాల మధ్య పశుగ్రాస కొరత తీవ్రంగా ఉంటుంది. గ్రాసపు కొరత తలెత్తకుండా పశువులకు పోషణ అవసరాలు తీర్చేందుకు కొద్దో గొప్పో నీటి వసతి ఉన్న రైతులు వేసవిలో పశుగ్రాసాలను సాగు చేసుకుంటారు. బహువార్షిక పశుగ్రాసాలను ఒకసారి నాటుకుంటే 5 సంవత్సరాల పాటు గ్రాసపు దిగుబడినిస్తాయి. అదే ఏకవార్షికాలైతే నాటిన రకాన్ని బట్టి 50 నుంచి 70 రోజులకు అందివస్తాయి. వేసవిలో జనవరి, ఫిబ్రవరి మాసాల్లో జొన్న, మొక్కజొన్న, అలచింద వంటి ఏకవార్షికాలను,
బాజ్రా నేపియర్, గిని వంటి బహువార్షిక పశుగ్రాసాలను నాటుకునే అవకాశం ఉందంటూ వీటిలో మేలైన రకాలు, సాగు మెలకువలను వివరిస్తున్నారు రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పశుగ్రాస పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ డి పద్మజ. వేసవి కాలంలో పశుగ్రాసాల కొరత ఎక్కువగా ఉంటుంది కాబట్టి వేసవికి అనువైనటువంటి పశుగ్రాసాలు కనుక చూసుకున్నట్లయితే జొన్న, మొక్కజొన్న, అలసంద కానీ బొబ్బెర్లు కానీ వేసుకోవచ్చును. వాటితో పాటు బహువార్షికాలైనటువంటి హైబ్రిడ్ నేపియర్, పారాగ్రాస్ గడ్డి కూడా సాగు చేసుకోవచ్చును. అంటే నీటి సదుపాయం ఖచ్చితంగా ఉండాలండి. ఉన్నట్లయితేనే ఈ జొన్న కానీ మొక్కజొన్న కానీ బొబ్బెర కానీ ఈ రకాలు సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. జొన్న కనుక చూసుకున్నట్లయితే దీంట్లో మనకు ఏకవార్షికాలు, బహువార్షికాలు, బహుకోతలనిచ్చేటటువంటి రకాలు ఉన్నాయి. ఏకకోత రకాలు PC6, PC9, CSV 30F రకాలు ఉన్నాయి. అంటే ఇవి ఒకటేసారి కోతకు వచ్చేటటువంటి రకాలండి. పలుకోత రకాలు కనుక చూసుకున్నట్లయితే PC23, MP చారి, SSG 59-3 రకాలు ఉన్నాయి. అంటే ఒకసారి పెట్టిన తర్వాత 3 నుంచి 4 కోతలు తీసుకోవచ్చండి. పలుకోత హైబ్రిడ్స్ కూడా ఉన్నాయి. ఇది CSH 24MF, CSH 20MF ఈ రెండు రకాలు కూడా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ రాజేంద్రనగర్లో రైతులకు అందుబాటులో ఉన్నాయి. కావాల్సినటువంటి వారి దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళొచ్చండి. గడ్డి మరియు గింజ రకాలు కూడా కొన్ని రకాలు ఉన్నాయండి. వాటిలో CSV 27, PSV 31, PSV 56 ఈ రకాలు కూడా సాగు చేసుకోవచ్చును. బహువార్షికాలు చూసుకున్నట్లయితే కోఎఫ్ఎస్ 29, కోఎఫ్ఎస్ 31, CVS 33MF ఈ రకాలు కూడా ఇవి బహువార్షికాలు. ఈ రకాలను కూడా సాగు చేసుకోవచ్చండి. సాగుకు అనువైనటువంటి నేలలు కనుక చూసినట్లయితే నీరు నిల్వని నేలల్లో ఈ జొన్నను సాగు చేసుకోవచ్చును. విత్తు సమయం కనుక చూసుకున్నట్లయితే జనవరి నుంచి ఏప్రిల్ వరకు వేసుకోవచ్చును. విత్తన మోతాదు కనుక చూసుకున్నట్లయితే 10 నుంచి 12 కిలోలు ఒక ఎకరానికి సరిపోతుంది. నేల తయారీ కనుక చూసుకున్నట్లయితే 2 సార్లు కల్టివేటర్ వేసుకొని తర్వాత రోటోవేటర్ వేసుకోవాలి. తర్వాత కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత నీటి యాజమాన్యం కనుక చూసినట్లయితే విత్తిన వెంటనే ఒకసారి నీరు పెట్టాలి. తర్వాత 10 రోజులకి పలుచటి నీటి తడి ఇవ్వాలి. తర్వాత భూమి యొక్క స్వభావాన్ని, తర్వాత వాతావరణ పరిస్థితులను బట్టి నీరుని పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా ఎరువుల యాజమాన్యం కనుక చూసుకున్నట్లయితే పశువుల ఎరువు 4 టన్నులు, 40 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరము, 12 కిలోల పొటాషియం ఇచ్చేటటువంటి ఎరువులను వేసుకోవాలి. నత్రజని ఎరువును మాత్రం 2 దఫాలుగా వేసుకోవాలి. ఒకటి విత్తడానికి ముందు అంటే 20 కిలోల నత్రజనిని, అదేవిధంగా విత్తిన 30 రోజులకు మరి ఒక 20 కిలోల నత్రజని ఇచ్చేటటువంటి ఎరువులను వేసుకోవాలి. ప్రతి కోత తర్వాత కూడా మళ్ళీ 12 కిలోల నత్రజనిని వేసుకోవాలి. 50% పూత దశలో కోయాలి. ముందు కోసినట్లయితే 40 రోజులకు ముందు కోసినట్లయితే దాంట్లో ఏంటంటే హైడ్రోజన్ సైనైడ్ అనేది ఉంటుంది జొన్నలో. రైతులు దాన్ని గమనించుకోవాలి. ముందు కోసినట్లయితే పశువులలో వాము వ్యాధి అనేటటువంటి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి 50% పూత దశ వచ్చిన తర్వాత మాత్రమే కోసుకోవాలి. ఈ ఏకకోత రకాలు కనుక చూసుకున్నట్లయితే దిగుబడి నీటి వసతి కింద 18 నుంచి 20 టన్నులు వస్తుందండి ఒక ఎకరానికి. పలుకోత రకాలు కనుక చూసుకున్నట్లయితే మొదటి కోతలో 16 నుంచి 18 టన్నులు ఒక ఎకరానికి, తర్వాత కోతకి 8 నుంచి 10 టన్నులు ఒక ఎకరానికి వస్తుంది. తర్వాత మొక్కజొన్న కనుక చూసుకున్నట్లయితే మొక్కజొన్నను కూడా ఈ వేసవి కాలంలో సాగు చేసుకోవచ్చును. మొక్కజొన్నలు కనుక చూసుకున్నట్లయితే రకాలు ఆఫ్రికన్ టాల్, TSFM 15-5, J1006. విత్తు సమయం కనుక చూసుకున్నట్లయితే జనవరి నుంచి ఫిబ్రవరి మాసంలో వేసుకోవచ్చు. నేల తయారీ కనుక చూసుకున్నట్లయితే 2 సార్లు కల్టివేటర్ వేసుకొని తర్వాత కాలువలు ఏర్పాటు చేసుకోవాలి నీరు పెట్టడానికి అనుకూలంగా. విత్తనం మోతాదు కనుక చూసుకున్నట్లయితే 20 కిలోలు ఒక ఎకరానికి సరిపోతుంది. మొక్కకు మధ్య 10 సెంటీమీటర్లు, సాలుకు మధ్య దూరము 30 సెంటీమీటర్లు ఉండేలాగా ఏర్పాటు చేసుకోవాలి. జొన్నలో కానీ మొక్కజొన్నలో కానీ 30 సెంటీమీటర్లు సాలుకు మధ్య ఉండేటట్లు చూసుకోవాలి. నీటి యాజమాన్యం కనుక చూసుకున్నట్లయితే విత్తిన వెంటనే ఒకసారి నీరు పెట్టుకోవాలి. తర్వాత 10 రోజులకు పల్చటి నీటి తడి ఇవ్వాలి. తర్వాత వాతావరణ పరిస్థితులను, అదేవిధంగా భూమి యొక్క నేల యొక్క స్వభావాన్ని బట్టి నీటి తడిని ఇవ్వాలి. ఎరువుల యాజమాన్యం కనుక చూసుకున్నట్లయితే 4 టన్నుల పశువుల ఎరువుతో పాటు
40 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరము, 12 కిలోల పొటాషియం ఇచ్చేటటువంటి ఎరువులను వేసుకోవాలి. ఆఖరి దిక్కులో కనుక చూసుకున్నట్లయితే 20 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరము, 12 కిలోల పొటాషియం ఇచ్చేటటువంటి ఎరువులను వేసుకొని తర్వాత 30 రోజులకు మరి ఒక 20 కిలోల నత్రజని ఇచ్చేటటువంటి ఎరువులను వేసుకోవాలి. కోత సమయం చూసుకున్నట్లయితే పీచు దశలో కోసుకోవాలి. మొక్కజొన్నలో నీటి వసతి కింద దిగుబడి అంటే పశుగ్రాసము సుమారుగా 20 నుంచి 24 టన్నులు ఒక ఎకరానికి వస్తుంది. అదేవిధంగా బొబ్బెర పప్పు దినుసుల పంటను కూడా కొంత వేసుకున్నట్లయితే పశువుకు సంబంధించినటువంటి ప్రోటీన్ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పాల దిగుబడి కూడా ఎక్కువగా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి గడ్డి జాతులతో పాటు పప్పు దినుసుల పంటలైనటువంటి ఈ బొబ్బెరను కూడా వేసుకోవచ్చు. దీంట్లో రకాలు కనుక చూసుకున్నట్లయితే విజయ యూపీసీ 5286, బుందే లోబియా 1, బుందే లోబియా 2, ఈసీ 4216 ఈ రకాలు ఉన్నాయి. జనవరి నుండి ఫిబ్రవరి వరకు వేసుకోవచ్చండి. విత్తన మోతాదు కనుక చూసుకున్నట్లయితే ఎకరానికి 12 నుంచి 14 కిలోల విత్తనం సరిపోతుంది. నేలలు కనుక చూసుకున్నట్లయితే నీరు నిలువని నేలల్లో సాగు చేసుకోవచ్చును. నేల తయారు కనుక చూసుకున్నట్లయితే 2 సార్లు కల్టివేటర్ వేసుకున్న తర్వాత కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. సాలుకు సాలుకు మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కకు మొక్కకు మధ్య 10 సెంటీమీటర్లు ఉండేలాగా చూసుకోవాలి. ఎరువుల యాజమాన్యం కనుక చూసుకున్నట్లయితే 8 కిలోల నత్రజని, 12 కిలోల భాస్వరం వేసుకోవాలి. నీటి యాజమాన్యం చూసుకున్నట్లయితే విత్తిన వెంటనే ఒకసారి నీటి తడి ఇవ్వాలి. తర్వాత 10 రోజులకు పల్చటి నీటి తడి ఇవ్వాలి. ఆ తర్వాత నేల యొక్క స్వభావాన్ని అదేవిధంగా వాతావరణ పరిస్థితులను బట్టి నీటి తడి పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీంట్లో కూడా ఏంటంటే పూత దశ వచ్చిన తర్వాత కోసుకోవాలి. బొబ్బర్లో కనుక చూసుకున్నట్లయితే 8 నుంచి 10 టన్నులు వస్తుంది. వేసవిలో సాగు చేయదగ్గ ఏకవార్షిక పశుగ్రాసాలు, వాటిలో ఏకకోత పలు కోతలనిచ్చే రకాల గురించి తెలుసుకున్నాం కదా. రేపటి అన్నదాతలో ఏ బహువార్షిక పశుగ్రాసాలను వేసవిలో సాగు చేయవచ్చో డాక్టర్ పద్మజ నుంచి తెలుసుకుందాం. మిరప సాగుకు పెట్టింది పేరు మన తెలుగు రాష్ట్రాలు. ఈ పంటకు ఎగుమతి అవకాశాలు కూడా మెండుగా ఉంటాయి. అయితే అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన మన మిరపకు కష్టకాలం వచ్చింది ఇప్పుడు. పలు రకాల చీడపీడలు మిరపను పట్టి పీడిస్తున్నాయి. అసలే సున్నితమైన పంట మిరప. దీనికి తోడు వాతావరణ ఉష్ణోగ్రతలలో వ్యత్యాసాలు ఈ పంటలో చీడపీడలు పెరగడానికి ఎక్కువగా అవకాశం కల్పిస్తున్నాయి. ముఖ్యంగా రసం పీల్చు పురుగులు, కాయతొలుచు పురుగులతో పాటు అధిక వర్షాలతో కుళ్ళు తెగుళ్లు మిరప దిగుబడి నాణ్యతను తగ్గిస్తున్నాయి. ప్రస్తుతం పలు ప్రాంతాల్లో సాగవుతున్న మిరపను కాయకుళ్ళు తెగుళ్లు, నల్ల తామర పురుగులతో పాటు తెల్లదోమ కూడా ఆశించి నష్టపరుస్తున్నాయి. ప్రస్తుతం పూత, పిందె దశలో ఉన్న మిరపను ఆశించిన ఈ చీడపీడల నివారణకు ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలో సూచిస్తున్నారు కర్నూలు జిల్లా బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ రాఘవేంద్ర చౌదరి. ప్రస్తుతం మనకి మిరప వచ్చేసి ఈ అధిక వాతావరణము పగటి ఉష్ణోగ్రతలు 30 నుంచి 32 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 15, 16 డిగ్రీల సెల్సియస్కి పడిపోవడం వలన మనకి మిరపలో కాయదశలో కాయకుళ్ళు తెగులు ఎక్కువగా రావడం గమనించడం జరిగింది. ఈ కొల్లేటోట్రైకమ్ అనే శిలీంధ్రం ఆశించడం వల్ల మిరపలో కాయకుళ్ళు తెగులు ఆశించడం జరుగుతుంది. ఈ యాంత్రక్నోస్ కాయకుళ్ళు తెగులు రావడానికి రాత్రిపూట ఎక్కువగా అధికంగా ఉష్ణోగ్రతలు తగ్గి చలి వాతావరణం ఎక్కువగా ఉన్నప్పుడు కాయల మీద ఈ నీటి బిందువులు అనేవి ఉండిపోవడం వలన మనకి 2-3 రోజుల తర్వాత ఈ నీటి బిందువులు అలాగే ఉండడం ఒకటి, లేదంటే మనకి ముసురుతో కూడిన వాతావరణం ఉన్న లేదంటే వర్షపాతం కురిసిన వాతావరణంలో మనకి మిరపలో ఈ కాయకుళ్ళు తెగులు అనేది గమనించడం జరుగుతుంది. చలి వాతావరణంలో ఎక్కువగా మనకి కాయల మీద నీటి బిందువులు అనేవి అదే విధంగా ఉండడం వలన నల్లటి మచ్చలు మనకి కాయ మీద ఏర్పడతాయి. ఆ నల్లటి మచ్చలు కాస్త మనకి ఒకదానితో ఒకటి కలిసిపోయి వలయాకారంలోకి మారిపోయి కాయంతా వ్యాపిస్తాయి. నల్లటి మచ్చలు కనుక చూస్తే మనం నారింజ రంగు లేదా గోధుమ రంగు శిలీంధ్ర బీజాలు మనం గమనించవచ్చును. తేమ శాతం అధికంగా ఉండడం వల్ల ఆ ఎర్ర పండు కాస్త తెల్లగా మారిపోయి మజ్జిగకాయ లేదా తాలుకాయగా మారుతూ గమనించడం జరుగుతుంది. నివారణకి ముందుగా ఈ వాతావరణం చలి వాతావరణం ఎక్కువగా ఉంది కనుక మనకి ఈ కాయ పైన మనకి ఈ సెల్ వాల్ ఫార్మేషన్కి మరియు ఫోటోసింథసిస్ కిరణజన్య సంయోగ ప్రక్రియ బాగా జరగడానికి మరియు కాయ బాగా నాణ్యంగా రావడానికి కాల్షియం ఒక 5 గ్రాముల లీటర్ నీటికి మరియు
బోరాన్ 1.5 గ్రాముల లీటర్ నీటికి మరియు పొటాష్ 5 గ్రాముల లీటర్ నీటికి కలిపి పైపాటుగా పిచికారీ చేసుకున్నట్లయితే మనకు తెగులుని తట్టుకున్నటువంటి రోగనిరోధక శక్తిని మొక్కకి అందించినట్టు అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి మనకి మూడో పద్ధతిలో మన భాగంగా మనకి ఈ శీలింద్రనాశనలను పిచికారీ చేసుకోవడం. అజాక్సిస్ట్రోబిన్ 1 ml లీటర్ నీటికి లేదా కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి లేదా టెబ్యూకోనజోల్ ప్లస్ ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ 0.75 గ్రాములు లేదా టెబ్యూకోనజోల్ ప్లస్ ప్రోక్లారాస్ 2 ml లీటర్ నీటికి లేదా డైఫెన్కోనజోల్ ప్లస్ అజాక్సిస్ట్రోబిన్ ఒక ml లీటర్ నీటికి కలిపి మార్చి మనం గనక ఒక వారం వ్యవధిలో ఒక 2 సార్లు కాయలు మొత్తం తడిచే విధంగా పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ కాయకులు తెగుల్ని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ యాంత్రక్నోజ్ వచ్చినటువంటి మజ్జిగ కాయలని, తాలుకాయలని మరియు నాణ్యమైన మిరప పండుకాయలని కలిపి ఒకటే చోట కుప్ప పోస్తూ ఉంటారు. అలా చేయడం వలన మనకి తెగులు ఆశించినటువంటి కాయల నుంచి శీలింద్రము మంచి కాయలకు కూడా ఆశించి ఎక్కువగా నష్టపోవడం వల్ల మార్కెట్లో ధర కూడా రాకపోవడం జరుగుతుంది. సో వీటిని కూడా నివారించుకోవడానికి మనకి మిరపకాయలని కుప్పగా పోయకుండా టార్పలిన్ షీట్ మీద కానీ మనకి ఈ థ్రెషర్ మన డ్రైయింగ్ యార్డ్ మీద కానీ డ్రైయర్ మీద కానీ మనం పతలాగా పరుచుకోవాలి. ఈ యాంత్రక్నోజ్ శీలింద్రం ఆశించినటువంటి తాలుకాయలని మరియు మంచి కాయలని సపరేట్గా చేసుకొని విడివిడిగా ఆరబెట్టుకున్నట్లయితే మనకి తెగులు ఉధృతి మంచి కాయలకి రాకుండా మనం కాపాడుకోవచ్చు. మిరపలో ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో మనకి నల్ల తామర పురుగు కూడా బ్లాక్ ట్రిప్స్ ఎక్కువగా మిరపని ఆశించడం జరుగుతుంది. ఇది లేత ఆకుల మీద లేత పువ్వుల మీద గుడ్లు పెట్టేసి గుడ్ల నుంచి పొందినటువంటి పిల్ల పురుగులు గోకడం వలన ఆకులు లేత ఇటుక రంగుకు మారి మరియు పెలసగా మారి మనకు ముట్టుకుంటేనే ఆకులు ఇరిగిపోవడం జరుగుతుంది. పూత మీద ఆశించినప్పుడు మనకి పూతల లోపల చూస్తే పూరెమ్మల లోపల మనకి ఒక్కొక్క పూత మీద 10 నుంచి 20 నల్ల తామర పురుగులు మనకి ఎక్కువగా గమనించడం జరుగుతుంది. ఈ నల్ల తామర పురుగులు రసాన్ని పీల్చడం వల్ల పూత మొత్తం మాడిపోయి పూత పిందెగా మారకుండానే మనకి పూత మొత్తం డ్రాప్ కావడం గమనించడం జరుగుతుంది. సో మనకి నల్ల తామర పురుగు నివారణకి ఎకరాకి 10 చొప్పున నీలం రంగు అట్టలు బంకట్టలు కనుక జిగురొట్టలు కనుక అక్కడక్కడ పొలంలో పంట మీద ఒక అడుగెత్తులో పెట్టుకున్నట్లయితే ఈ రంగుకు ఆకర్షితమై నల్ల తామర పురుగులు మనకి అత్తుకొని చనిపోవడం జరుగుతుంది. లేదనుకుంటే మనకి వేప నూనె 10,000 ppm అయితే 1 ml లీటర్ నీటికి లేదా మనకి 1500 ppm అయితే మనకి 5 ml లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ఈ నల్ల తామర పురుగు గుడ్లను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. జీవ శీలింద్రనాశనం అయినటువంటి బవేరియా బ్యాసియానా 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి లేదా వట్టిసీలియం లక్యాని ఒక 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి లేదా మెటారైజియం అనీసోప్లియే 5 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి కాయలు మొత్తం తడిచే విధంగా పిచికారీ చేసుకున్నట్లయితే నల్ల తామర పురుగును కూడా నివారించుకోవచ్చు. మరి ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు రసాయన మందులైనటువంటి పిప్రోనిల్ 2 ml లీటర్ నీటికి లేదా స్పైనోటోరం 0.8 ml లీటర్ నీటికి లేదా బ్రోఫ్లానిలైడ్ 0.15 మిల్లీలీటర్లు లీటర్ నీటికి లేదా ఫ్లూక్సామెటామైడ్ 0.8 ml లీటర్ నీటికి మార్చి పిచికారీ చేసుకున్నట్లయితే మనకి నల్ల తామర పురుగు ఉధృతిని నివారించుకోవచ్చు. మనకి మిరపలో ప్రధానంగా ఆశించినటువంటి ఇంకోటి ఏంటంటే తెల్లదోమ తల్లి పురుగు లేత ఆకుల మీదనే ఎక్కువగా గుడ్లు పెట్టడం జరుగుతుంది. ఆ గుడ్ల నుంచి పొందినటువంటి ఈ తెల్ల పురుగులు కాస్త లేత ఆకులని ముదురాకులని ఆశించి గోకి రసం పీల్చడం వల్ల ఆకులన్నీ పైకి ముడుచుకోబోయి పడవాగరం అది పైకి ముడుచుకోబోయి మొక్క ఎదుగుదల అనేది పూర్తిగా ఆగిపోయి ఆకుల మీద బొబ్బరలు ఏర్పడడం జరుగుతుంది. ఈ బొబ్బర తెగులు జెమినీ వైరస్ రావడానికి కారణం ప్రధానమైనటువంటి వాహకము తెల్లదోమ కాబట్టి ఈ తెల్లదోమను మనము నివారించుకోవాలి. సో తెల్లదోమ నివారించుకోవాలంటే మనకి మిరప తోటలో మనకి పొలం గట్ల మీద కానీ పొలం అక్కడ మధ్యలో కానీ వయ్యారి బామ లేదా ఇతర కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. తొలి దశలో వేప గింజల కషాయం లేదా వేప నూనె పిచికారీ చేసుకున్నట్లయితే మనకి పురుగు గుడ్లను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఎకరాకి 10 పసుపు రంగు జిగురొట్టలు ఎకరాకి అక్కడక్కడ పొలంలో ఒక అడుగు ఎత్తులో పెట్టుకున్నట్లయితే ఈ పసుపు రంగు కలర్కి ఆకర్షితమై ఈ తెల్లదోమ రెక్కల పురుగులు అన్ని అతుక్కొని చనిపోవడం జరుగుతుంది. దానివల్ల మనకు పురుగు ఉధృతి కూడా తక్కువగా రావడం జరుగుతుంది. జీవ శీలింద్రనాశనం అయినటువంటి బవేరియా బ్యాసియానా 5 మిల్లీలీటర్ లీటర్ నీటికి లేదా ఐసేరియా ఫ్యూమరేజియా 5 మిల్లీలీటర్ లీటర్ నీటికి లేదా మెటారైజం 5 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనము ఒక వారం వ్యవధిలో ఒక 2-3 సార్లు కనుక పిచికారీ చేసుకున్నట్లయితే తెల్లదోమను కూడా ఉధృతిని కూడా కొంతవరకు నివారించుకోవచ్చు. ఉధృతి తక్కువగా ఉన్నప్పుడైతే అస్టామిప్రిడ్ 0.5 గ్రాముల లీటర్ నీటికి లేదా డైఫెన్తురాన్ 1.25 గ్రాముల లీటర్ నీటికి లేదా పైరిఫ్రాక్సిఫిన్ 1.5 ml లీటర్ నీటికి లేదా మనకి డైఫెన్తురాన్ ప్లస్ అస్టామిప్రిడ్ 1.25 గ్రాముల లీటర్ నీటికి మనం గనక మార్చి పిచికారీ చేసుకున్నట్లయితే మనకి తెల్లదోమని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.
అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800 425 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.